కొంతమంది మా ప్రాంతంలో ఒక గుడికి వెళ్తారు, ఆ పేరు ఎందుకు కానీ ఇక్కడ మోకాళ్ళతో మెట్లు ఎక్కుతారు. మోకాళ్ళతో క్రైస్తవులే వెళ్ళేది, నేను హైందవుల గురించి మాట్లాడినాను. క్రైస్తవులే మోకాళ్ళతో మెట్లు ఎక్కుతారు, ఇలాగ పట్టుకుని దీపాలు మోకాళ్ళతో మెట్లు ఎక్కుతున్నారు. ఎందుకింత కష్టం వీళ్ళకి అనుకుంటా, ఎందుకింత కష్టం, ఎందుకింత నష్టం, ఎందుకింత భారవంతమైనటువంటి పరిస్థితులు. ఎట్లా అయిపోయింది చూడండి క్రైస్తవ విశ్వాస సమాజం. ఒకసారి నేను మెదక్ అనే ప్రాంతానికి పరిచర్కి వెళ్ళినప్పుడు నాకు ఎందుకు ఆ మెదక్ చర్చ్ చూడాలని వెళ్ళాను. పాత చర్చ్ కదా అని చూడడానికి వెళ్తే బయట పెద్ద సిలువ పెట్టారు. అక్కడ పెద్ద సిలువ పెట్టి అక్కడికి వెళ్ళి అగరబత్తీలు కొబ్బరికాయలు కొడుతున్నారు. నాకు అర్థం కాలే. చర్చిలో అక్కడ అనేక మంది వచ్చి కొబ్బరికాయలు కడుతున్నారు, అక్కడ ఏ తాళ్ళు కట్టుకుంటున్నారు. అదొక పెద్ద పుణ్యక్షేత్రంలో తయారైంది. అక్కడ తప్పులేదు, హైందవులు చేశారంటే అది భక్తి ఆచారం, అది దాని మనం తప్పట్లం. క్రైస్తవ సమాజం అద్భుతమైన మందిరం, అక్కడ దండాలు పెట్టడం వాళ్ళకి ఏదన్నా. ఒకసారి అక్కడ ఉన్న పాస్టర్ గారు అడిగి, ఏంటి బ్రదర్ అదంతా బైబిల్లో లేదు కదా అని అంటే, తప్పేముందండి, ఆకర్షించుకోవడానికి కొన్ని పనులు మనం చేయాలి, తప్పదు కదా అంటున్నాడు ఆయన. అంటే చూడండి భక్తి అనేది ఎలా ప్రదర్శించబడుతుందో, క్రైస్తవులు భక్తులు ఎలాగన్నా చూడండి. అసలు ప్రదర్శన అంతే. అక్కడ మనం ఆ మమ్మీ డాడీ కళ్ళల్లో పడితే చాలు, వాళ్ళకు మందు మన ప్రదర్శకులకు ఉంటే చాలు, మన భక్తాలు చూస్తే చాలు, వాళ్ళ కళ్ళల్లో పడితే చాలు, అయ్యగారు అమ్మగారు కళ్ళల్లో పడితే చాలు. తర్వాత సంగతి ఇవన్నీ. మన భక్తి అంటే మనకు తెలుసులే, ఫస్ట్ వీళ్ళ దృష్టిలో పడాలి మనం. వీళ్ళందరూ ఎవరికి సాదృశ్యం తెలుసా? బయలు ప్రవక్తల యొక్క వ్యక్తిత్వానికి సాదృశ్యం. నీ భక్తి ఎవరి కోసం నువ్వు చేయకు, ఎవరినో సంతోష పెట్టడానికి చేయకు. నీ భక్తి దేవుని కోసం చేయి. నీ భక్తిని చూసి అనేక మంది దేవుని మహిమపరుస్తారు. ప్రియ దేవుని బిడ్డ, నీ భక్తి వాళ్ళ కోసం వీళ్ళ కోసం లేకపోతే ఎవరినో సంతోష పెట్టడానికి కోసం చేయకు. నీ భక్తి దేవుని మహిమ కోసం నువ్వు ఆచరించు. నీ విశ్వాసము దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికలు నువ్వు ముందుకు వెళితే, నువ్వు కలిగి ఉన్న విశ్వాస జీవితాన్ని చూసి అనేక మంది రక్షణలోకి వస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషులు సంతోషపెట్టే పనులు అసలు చేయకు. నువ్వు పాటైనా మాటైనా ఆటైనా మనుషులను సంతోష పెట్టడానికి చేయకు. మనుషులను ఘనపరచడానికి చేయకు. మనుషుల యొక్క ఘనత కోసం నువ్వు ప్రయత్నం చేయకు. దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. ఏ మహిమను నువ్వు చూడలేవు. ఏ జీవాన్ని అనుభవించినట్టుగా భ్రమ పడతా ఉంటావు. నీకు గుడ్డితనం ఉందనుకో భ్రమకి అయిపోతూ ఉంటుంది.